నాకు రాక మా రోజా మీడియా ముందుకు వచ్చింది. రాగానే ఏడుపు మొదలెట్టేసింది. 40% ఓట్లు వచ్చినాయి కదా మాకు, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే రావడం ఏంటి, ఇది ఎక్కడ విడ్డూరం అని ఎడుతుంది. ఒకసారి ఏం ఎడుతుందో వినిపిస్తాను చూడండి. ఈ రోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం 11 సీట్లు ఏంటి. ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి, ఇది ఏంటి? కాబట్టి తాడి పెరిగినట్టు పెరిగో, నీకు బుర్రా బుద్ధి జ్ఞానం లాంటిది ఏది లేదు. తాడికి వచ్చినట్టు నీకు వయసు వచ్చింది అంతే, అవునా? వయసే కదా వచ్చింది, అంతకుమించి ఏమీ లేదు కదా. తెలంగాణలో ఇంతే వచ్చింది, 40% వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 40% వచ్చింది. తెలంగాణలో మిగిలిన 60%లో ఆయా పార్టీలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడివిడిగా పోటీ చేసినాయి. అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, అవునా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 అక్కడ విడివిడిగా పోటీ చేసినాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. ఆ తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలకి వెళ్ళినాయి కదా. మరి అలాంటప్పుడు మీకు 40% ఓట్లు వచ్చేస్తే సరిపోద్దా? అది అయ్యే పనేనా? ఏడడానికైనా కానీ ఒక ఇది ఉండాలి, ఒక సరైన కారణం ఉండాలి. నువ్వు వేడు కాదన్నట్ల, ఏడడానికి కూడా సరైన కారణం ఉండాలి. వీడియో స్టార్టింగ్లో ఏం మాట్లాడింది అనుకుంటున్నారో, అసలు ఎలా జరుగుద్దని చెప్పేసి అని ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. నిజంగానే అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటామో, ఇంక మనకు తిరగలేదు. వాళ్ళు విరవీగిపోయింది కూడా అందుకే. ఆ మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేయడం, దానికి కారణం కూడా అదే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు ఊహించలా ఇంత ఘోరంగా ఓడిపోతామని వాళ్ళు ఊహించలా. ఇప్పుడు వచ్చి ఏడుపులు. ఇంకోటి మాట్లాడుతూ ఋషికొండ భవనం గురించి కూడా మాట్లాడింది. మాట్లాడితే ఏమంటుందంటే, తప్పే ఉంది, మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా, అది ప్రభుత్వ భవనమే కదా, ఏ డైనింగ్ హాల్లు ఉండవా, బాతు టబ్బులు ఉండవా, కమోడ్లు ఉండవా, కిచెన్ రూమ్లు ఉండవా అని మాట్లాడుతుంది. మరి మసాజ్ టేబుల్ ఎవడెట్టమన్నాడు మిమ్మల్ని? మసాజ్ టేబుల్ దేనికి? అది నీ ప్లానా లేదంటే ఎవరన్నా ప్లాన్? అది రోజా ఏడుతానికి చెప్పడానికి కొద్దిగా మన బొత్తికి మన ముఖానికి కొద్దిగా సిగ్గు అనేది ఉండాలి. అర్థమైందా? నీ శాఖకి సంబంధించి నువ్వు వెళ్ళలేవు, నీ శాఖకి సంబంధించి నువ్వు మాట్లాడలేవు. దాని గురించి మాట్లాడమంటే తూతూ మంత్రంగా 2 ముక్కలు మాట్లాడింది. ఋషికొండ భవనం గురించి మాట్లాడమంటే తూతూ మంత్రంగా 2 ముక్కలు మాట్లాడింది. 2 ముక్కలు మాట్లాడేసి ఇంక దాని గురించి నడకని చెప్పి సైకిల్ చేస్తుంది. అడిగి గతంలో ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రభుత్వ భవనం అని చెప్పేసి అని, మరి గతంలో ఎందుకు మీడియాకి కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులకు కానీ వెళ్ళే అవకాశం ఎందుకు కల్పించలా? తాడి పెరిగినట్టు పెరగగానే సరిపోదు, కొద్దిగా బుర్ర పెరగాలి మనకి. ఆలోచించి మాట్లాడు. 11 ఎందుకు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు, అలాంటి పనికిమాల మాటలు మాట్లాడు మాకు. నీకు ఆ తేడా తెలియదు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, అది కూడా ఓన్లీ సాక్షిలోనే మాట్లాడాలి. నిన్ను ఎవ్వడో దేకడం, ఒక్క సాక్షి తప్పితే. నువ్వు వేరే దానికి నువ్వు దేనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేవు. ఎవరు అడిగినా కానీ సమాధానం చెప్పలేము మనం. చెప్పగలుగుతావా? నీ పైన ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి కదా, 100 కోట్ల రూపాయలు తినేసామని చెప్పేసి అని. దానికి కూడా ఏదో ఒక స్టోరీ చెప్పుకోవచ్చు, పనికిమాల స్టోరీ. ఈ పనికిమాల మాటలు మానే, ఇంకా ఈ ఏడుపులు ఆపేయండి. ఇంకా అలా అయితే మరి 2019లో గెలిచినప్పుడు ఆ డైలాగ్ కూడా కొట్టింది. ఈవీఎం ట్యాంపరింగ్లు అమెరికాలో చేసి చూపిస్తున్నారో, లైవ్లు పెడుతున్నారో, వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని చెప్పేసి. మరి 2019లో మీరు గెలిచినప్పుడు అంటే అప్పుడు కూడా ఈవీఎం ద్వారా గెలిచారా? మీకు 151 సీట్లు రావడానికి కారణం కూడా ఈవీఎంలేనా? అప్పుడు మీరు ట్యాంపరింగ్ చేశారా? అంటే మనం గెలిస్తే ఒకటి, వేరే వాళ్ళు గెలిస్తే ఒకటా? ఏ రోజా? ఇంక ఈ పనికిమాల మాటలు మాని. చిరాగ్గా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. ఆ మొక్కలో ఏడుపోడు తక్కువే, ఏడుపు ఒక్కటే తక్కువ. స్టార్టింగ్లో అయితే గొంతు తడబడింది రే పాపం, ఏడుతుందేమో అనుకున్నా. ఆ తర్వాత మామూలు ఫ్లోలోకి వస్తుందిలే. కానీ ఇప్పటికి పాపం ముఖం మాడిపోయింది పాపం. ఇంతకు ముందున్నంత ఊపు లేదు మాట. ఇంతకుముందు మాటలో ఊపు ఉండేది మాట, ఊగిపోయేది, రెచ్చిపోయేది, నవ్వేసేది, ఏది పడితే అది మాట్లాడేసేది బూతులు. ఇప్పుడు అట్ట లేదు, దారిలోకి వస్తుంది, లైన్లోకి వస్తుంది. The first element that is obvious to the bike is the headlamp. We have very nice DRL with a characteristic abstract H of Hero.
Then you move back from the headland, you find that fuel tank is made in two very simple shapes. It has a center part that moves up, and then it expands into very broad shoulders. Right under the tank is the core of the motorcycle. The engine is a 440 oil-cooled, long-stroke torquey engine that makes a beautiful thumb. The rest of the bike is simplified as much as possible. The seat is very comfortable. Under the seat is where you find the rear suspensions. Choice of the double suspension was both functional, but also visual. We really wanted to give this parallelogram shape that actually put the bike very stable on the road. Basically, when you go around, this collar, the side covers, the tank, the fender, everything is metallic. But it's not metallic in a very old-looking way. It's metallic contemporary. It has all the roadster elements, very obvious, but put in a very modern way. The bike has a very dynamic frame. It handles fairly well. And this very unique combination of a very torquey engine and very unique handling makes it, I would say, one of a kind. Decathlon, 60. Decathlon. Visit the store or download the app. మర్యాద ఆ మర్యాద పాటిస్తే గొప్ప నువ్వు ఈ 5 ఏళ్ల కాలం పాటు నీ నూరు అలాగే అదుపులో ఉండాలన్నమాట. మేము కోరుకునేది అదే. నీ సినిమా అప్పుడే అయిపోయిందేమో అనుకుంటున్నావేమో. ముందుంది నీకు ముసల పండగ. ఏం కాదులే, అప్పుడే వారం 10 రోజులు అయిపోతుంది కదా, అందరూ మర్చిపోయారు మనల్ని, ఇంకెలాగో ఉంటుందేమో ఈ 5 ఏళ్ల కాలం పాటు. మనం ఎంత తినేసినా కానీ మనం ఎవడో పట్టించుకోడేమో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన డెవలప్మెంట్ అని, లేదంటే అమరావతి డెవలప్మెంట్ అని, లేదంటే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి పరుగులు పెడతా ఉంటాడు ఆయన. మనల్ని పెద్ద పట్టించుకోడు. అలాంటి ఆశలు ఏం పెట్టుకో మాకు. మీకే బ్యాండ్ మోగిపోద్ది త్వరలో. నీకు కానీ, ఆ కొడాల నానికి గడికి కానీ, ఆ వల్లభనేని వంశీకి కానీ, అంబటి రాంబాబుకి కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, జోగి రమేష్ కానీ, మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో సీన్ సితారే. మీరు గొక్కెట్టేసినా కానీ లాభం లేదు. మీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. పైగా ఆలోచి మీడియా ముందుకు వచ్చి నువ్వు పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మాకు ఇక్కడ. ఇన్నాళ్ళకి మెలకు వచ్చిందా నీకు? ఓడిపోయిన వారానికి 10 రోజులకా? రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖు వచ్చింది. ఇవాళ తారీఖు అంతా 20వ తారీఖు. అంటే నీకు దాదాపు 2 వారాలు పట్టింది నీకు మీడియా ముందుకు రావడానికి. 2 వారాలు టైం పట్టింది. ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ అయితే కామెంట్లు ఆఫ్ చేసేసుకోవాలా, ఫేస్బుక్లో ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే కామెంట్ ఆఫ్ చేసుకోవాలా, ఒక పక్కన ప్రభుత్వాన్ని విమర్శించేలా కామెంట్లు ఆఫ్ చేసుకోవాలా. మళ్ళీ నీకు అంత భయం. అధికారంలో లేకపోతే మనకు భయం మాట. పట్టుమని 4 మాటలు మాట్లాడలేం మనం. మాట్లాడు, ఇంతకుముందు ఎగిరావు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎగిరేం కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా. ఇవాళ మాట్లాడవచ్చు కదా. అధికారం లేకపోతే మీరు కుక్కలతో సమానం మాట. కుక్కల కంటే హీనం. తోక ముడుచుకొని పారిపోతూ ఉంటారన్నమాట. ఎక్కడ పట్టుమని ఒక్క మాట మాట్లాడలేరు. అధికారంలో ఉంటే వాడేదవా వీడేదవా, ఆ నోట్లో ఐస్ క్రీమ్ ఈ నోట్లో ఐస్ క్రీమ్ అని చెప్పి మాట్లాడే మనం అధికారం కోల్పోయిన తర్వాత